అండ్ అందరూ మీడియా పర్సన్స్కి ప్రెస్కి చాలా చాలా థ్యాంక్ యూ ఈ టీజర్ లాంచ్కి వచ్చినందుకు. అలాగే బిగ్ బిగ్ థ్యాంక్ యూ టు థమన్ సార్ అండ్ శైలేష్ గారు ఫర్ గ్రేసింగ్ ఆర్ టీజర్ లాంచ్ ఈవెంట్. ఎలా ఉందా టీజర్, నచ్చిందా? సో వచ్చినవాడు గౌతమ్ ఒక మెడికల్ మాఫియా సబ్జెక్ట్లో మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్ అండ్ అంత అన్యూజువల్ సబ్జెక్ట్కి మూవీకి సపోర్ట్ చేయడానికి అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు అండ్ ఆయన వైఫ్ పేరుతో ఈ ప్రొడక్షన్ పేరు పెట్టారు. సో సూపర్, రియలీ స్వీట్ అండ్ అదర్వైజ్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ పర్సన్. అండ్ అలాగే అఫ్ కోర్స్ మై డైరెక్టర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అనుతో యాక్సెప్ట్ చేయడానికి అండ్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ our DOP Balareddy sir, very straightforward, simple, sweet. So why don't you come and say something, sir? Giving us like fab visuals and making me look really really pretty. And of course Ashwin for being the best, such an amazing, dedicated co-actor. And of course our music director sir, Hari sir, thank you so much for wonderful music. And my entire cast and crew, we have Aisha, we have Raghav, we have Sudarshanana, we have Amardeep, Bhushan, Rasha, and lovely actors who made it also fun shooting for this film. And really hope that you all will bless this film, support this film, and thank you so much. Thank you, Riya. Thank you so much. And wish you good luck. And now, hi everyone. First of all, Ashwin, thanks a lot for inviting me to this event. టీజర్ చాలా బాగుంది. నేను యాక్చువల్లీ అశ్విన్ మా ఆఫీస్లో కలిసారు నన్ను, అశ్విన్ గారు, గణపతి గారు. సినిమా కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలుసు, అండ్ ఒక 10 నిమిషాల్లో నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. సో ఫ్రమ్ దాట్ ఐ కెన్ సే కృష్ణ వెరీ నైస్లీ కట్ టీజర్. ఇది టీజర్ ఎడిటర్ గారే కట్ చేశారా లేకపోతే ఎవరైనా ప్రోమో కటింగ్ టీం ఎవరైనా చేశారా? ఇది ప్రోమో కటింగ్ టీం చేశారు. చాలా బాగా చేశారు. ఐ థింక్ సినిమా మొత్తం చూస్ చేసినట్లున్నారు. చాలా బాగుంది. ఫ్రమ్ వాట్ అశ్విన్ టోల్డ్ మీ. అశ్విన్ ఆల్ ది బెస్ట్. పరిచయం లేదు నాకు అశ్విన్, యాక్చువల్లీ నిన్ననే కలిసా ఫస్ట్ టైమ్. ఐ ఆల్వేస్ నోన్ అశ్విన్ యాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. కానీ నిన్న నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసింది. వెరీ నైస్ వార్మ్ ఎనర్జీ. ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా చాలా కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వంలో ఉంది అశ్విన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ గ్రేట్ జర్నీ విత్ యూ. క్రియేటివ్లీ లెట్ ఆల్సో వీ షుడ్ కొలాబరేట్ సమ్ టైమ్ అండ్ డూ సంథింగ్ గ్రేట్. అండ్ గణపతి గారు, నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ రావడానికి నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మీరే అండి. ఎందుకంటే అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడల్లా ఫేస్ మీద అంత ప్లెజెంట్ స్మైల్. అస్సలు ఆ ప్రొడ్యూసర్లు ఇలా ఎంత కామ్గా ఉన్నారా, ఇంత అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీ ఎనర్జీ చాలా నచ్చింది సార్ నాకు. సో నాకు ఎందుకో మీరు చాలా నచ్చారు. సో వచ్చి విష్ చేయాలనిపించింది. సో దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే. మెడికల్ థ్రిల్లర్స్ ఆల్వేస్ అ గ్రేట్ కాంబినేషన్. థ్రిల్లర్స్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే కథలు ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా మన I mean, one of my favorite medical thrillers is Chandrasekhar Eleti గారి గోపిచంద్ గారి మూవీ. నాకు చాలా ఇష్టం బాంబే బ్లడ్ గ్రూప్ అని. అంత వి రిమెంబర్ హౌ ఇంట్రీగింగ్ స్టోరీ లైన్స్ దే కెన్ బి. సో నాకు ఈ కథ కూడా నాకు అలానే అనిపిస్తుంది చూస్తుంటే. సంథింగ్ వెరీ ఇంట్రీగింగ్ పాయింట్ పట్టుకున్నారు నిన్న మీరు చెప్పిన కాంటెక్స్ట్ నుంచి. సో విజువల్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్లిక్. బాలరెడ్డి గారు ఎక్స్ట్రీమ్లీ నైస్ విజువల్స్ సార్. ప్రతి షాట్ మనీ షాట్ లాగా ఉంది. అంటే ఒక ట్రైలర్లో పెట్టడానికి ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వాలిటీస్ కావాలో ఒక షాట్కి అన్ని అంత బ్యూటిఫుల్గా షూట్ చేస్తున్నారు. చాలా బాగుంది. మ్యూజిక్ ఆల్సో సీమ్స్ అండ్ లైక్ వెరీ వెరీ నైస్, వెరీ అప్రోప్రియేట్ ఫర్ ద టీజర్. చాలా బాగుంది. అండ్ ఐ ఆల్సో టోల్డ్ అబౌట్ ద ఎడిట్ కట్. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ డెబ్యూటాంట్ డైరెక్టర్ కృష్ణ, ఆల్ ది బెస్ట్. ఐ ఆల్వేస్ whenever there is a teaser launch or some kind of an event, డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అనగానే నాకు ఎందుకో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి విష్ చేయాలనిపిస్తుంది. బికాస్ ఐ నో వాట్ జర్నీ ఎంత ఉండుంటే ఎలా ఉండుంటుంది, టు బీ హియర్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు మీరు అన్నది ఐ నో పర్సనల్గా తెలుసు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ కృష్ణ. అబ్సల్యూట్లీ సూపర్ నైస్, వెరీ నైస్.
సో ఆల్ ద వెరీ బెస్ట్. టుడే వీఆర్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ బికాస్ థియేటర్కి జనాలు రావడం అన్నది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే థియేటర్కి జనాలు వస్తున్నారు. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇంతకుముందు గుడ్ ఫిలిమ్స్ ఆర్ హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్గా ఆడిన సినిమాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు అనేవి వెళ్ళిపోయినాయి, లేవు. ఇద్దరు వచ్చి ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే దేకను కూడా దేకట్లేదు. సో బేసికలీ ఒక వావ్ ఫ్యాక్టర్ ఇస్తేనే థియేటర్కి వస్తున్నారు. సో నాకు మీ టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ సినిమాలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. కాస్ట్ ఆల్సో లుక్స్ వెరీ 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 రావిషింగ్. అశ్విన్ చాలా extremely looking good on the screen, and Riya, all the very best. I've heard great things about you, and all the very best, and andarki all the best here. All that I can say is that much. And Taman Anna, nice to meet you as always. Very nice to see you come and support Ashwin. మీరందరూ కలిసి క్రికెట్ ఆడతారు, సో ఒక ఫ్రెండ్గా వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఇవాళ ఈవినింగ్ నేను కూడా వెళ్తున్నా క్రికెట్ ఆడడానికి. సో వీఆర్ ఆల్ గోనా క్యాచ్ అప్ టుడే అండ్ ప్లే సమ్ గుడ్ క్రికెట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వచ్చినవాడు గౌతమ్. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అశ్విన్. ఇట్స్ ద ఫస్ట్ థింగ్. నన్ను చాలామంది అడుగుతారు హిట్ అని టైటిల్ పెట్టేసరి అంటే ఫస్ట్ మేము అనుకుంది అది టైటిల్ దగ్గర నుంచే జనాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసేలాగా చేయగలిగితేనే టుడే యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ బ్రింగింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. నేను హిట్ అని పెట్టుకున్నాను, నేను ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా నన్ను హిట్ డైరెక్టర్ అనే అనాలి. సో వచ్చినవాడు గౌతమ్ అనేది చాలా బాగుంది. టైటిల్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు పెట్టారు అన్న ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్కి వెళ్ళి చూడండి. లుక్స్ లైక్ అ థియేటర్కి వెళ్ళి వాచ్. ఇంట్లో ఓటీటీలో కూర్చొని చూసే సినిమా లాగైతే లేదు, ఖచ్చితంగా లుక్స్ లైక్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళండి, వెళ్ళి సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.